రైట్ ఇది నిన్ను కూడా అయ్యిరా చూడు మనం అన్న అట్నే ఒకసారి చూడండి. అన్న పోనీ పోనీ ఎడతాకపోతాయి పోనీ. ఈగలు తగిలినాయి. ఏరువాక శుభాకాంక్షలు. ఇది అనాదిగా వస్తున్న ఏరువాక కార్యక్రమం ఈ రోజు నుండి ఈ సంవత్సరం వ్యవసాయాలు దుక్కి దున్నుకోవటం, ఈ రోజు నుండి రైతులు ఎడ్లతోటి నాగళ్ళతోటి పాతకాలం నుంచి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆధునిక యుగంలో మిషనరీతోటి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఒక్క దుక్కి దున్నడమే కాదు, రైతు పొలాలు కటింగ్ కూడా మిషనరీతోటే, ఏదైతే గడ్డి కూడా మిషనరీతోటే, గడ్డి కట్ చేయడం కానీ గడ్డి వాములు కట్టడం కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతిలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. పూర్వంలో ఏదైతే నాగళ్ళతోటి ఎద్దులతోటి నాగళ్ళు కట్టి చేసేవారు, ఇక్కడ ఈ ఊర్లే ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇంకా అదే నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన నెమ్మికల్ గ్రామంలో మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ పచ్చిపాల వెంకన్న గారి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగిందని తెలియపరుస్తూ, మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రైతులకు శ్రీరామ రక్ష అండగా ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో ఆ రోజు ఉండబడిన పరిస్థితుల్లో ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అంతకుముందు కూడా ఏదైనా సబ్సిడీ కానీ సబ్సిడీ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఎరువులు కానీ సబ్సిడీలు కూడా ఇచ్చేది ఉండే. ఇప్పుడు రాను రాను అది పోయి రైతు బంధు రైతు బీమా పథకాల ద్వారా రైతుకు ఆర్థిక సాయం అందజేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ దివాలా తీయించినా కూడా ఎంతో ఆర్థిక భారం ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నెరవేర్చారు. అంతేకాదు సన్న ఒడ్లకు కూడా 500 రూపాయల